గత కొన్ని బిలియన్ సంవత్సరాలలో భూమి ఆస్ట్రాయిడ్లతో ఢీకొట్టబడింది, ఇతర గ్రహాలతో గుద్దుకుంది, చాలాసార్లు గడ్డకట్టిపోయింది మరియు అన్ని రకాల వెర్రిజీవులచే పాలించబడటం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్నిసార్లు మన భూమి ఇంకా మనుగడ సాగిస్తోంది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ మీకోసం ఈరోజు మన గ్రహం యొక్క చరిత్రలో సుడిగాలిలా పర్యటన చేద్దాం. దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం మన సోలార్ సిస్టమ్ అంతర్నక్షత్ర వాయువు మరియు ధూళి యొక్క మేఘం నుండి ఉద్భవించడం ప్రారంభించింది. ఈ మేఘం సుడులు తిరుగుతూ కూలిపోయింది మరియు అదే వేడిగా అయ్యి హైడ్రోజన్ హీలియంలో కలిసిపోయేంత వరకు ఉంది. ఇలా మన సూర్యుడు జన్మించాడు. మన భూమి కూడా పుట్టడానికి సిద్ధంగా ఉంది. మన నక్షత్రం పుట్టిన తర్వాత అన్ని మూలాల నుంచి పదార్థాలు గుంపుగా ఏర్పడ్డాయి. ఈ గుంపుగా ఏర్పడిన పదార్థాలు మన సోలార్ సిస్టంలోని గ్రహాలు మరియు చంద్రులకు మూలమని చెప్పవచ్చు. ఆ తర్వాత అవి మరింత పెద్దవిగా మరియు మరింత గోళాకారంగా పెరిగాయి. సోలార్ సిస్టంలోని చల్లటి ప్రాంతాలలోని ఈ గుంపులు ఎక్కువగా మంచుతో, ద్రవాలతో మరియు వాయువులతో నిండి ఉంటాయి. సూర్యుడికి దగ్గరగా ఉన్న గుంపులన్నీ రాతి పదార్థాలుగా కలిసి మార్స్ మరియు భూమి వంటి దగ్గర గ్రహాలను ఏర్పరుస్తాయి. ఈ కుర్రభూమి అగ్నిపర్వతాలతో చాలా చురుకుగా ఉంది. ఇది హైడ్రోజన్ సల్ఫైడ్, మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్ వాయువులను విడుదల చేస్తుంది. ఈ వాయువులు మన గ్రహం మీద మొట్టమొదటి వాతావరణాన్ని సృష్టించాయి. ప్రారంభంలో పెద్ద ఆస్ట్రాయిడ్లు మరియు తోకచుక్కలు భూమిపై నిరంతరం బాంబులలాగా దాడి చేయసాగాయి మరియు వెంటనే భూమి మరింత హింసాత్మక ఘర్షణను అనుభవించింది. థియా, ఒక మార్స్ పరిమాణంలో ఉన్న గ్రహం, మన కొత్త ప్రపంచంలోకి దూసుకెళ్ళింది. ఈ భయంకరమైన తాకిడి భూమి యొక్క కక్ష చుట్టూ ఉన్న పదార్థాలను భాగాలుగా విసిరివేసి ఆపై గ్రావిటీ ఆ పదార్థాలను మనం ఇప్పుడు చూస్తున్న చంద్రుడిగా మార్చింది. అయితే 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం మన గ్రహంలోని నీరు ఘనీభవించి ద్రవంగా మారడానికి తగినంతగా చల్లబడి మొట్టమొదటి మహాసముద్రం ఈ కుర్రభూమిని కప్పి దానిని నీటి ప్రపంచంగా మార్చింది. జీవం మొదలకు ముఖ్య కారణం నీరు. దాదాపు 3.7 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై నీటి వల్ల జీవం మొదలైంది. ఈ జీవుల యొక్క తొలి రూపాలు సూక్ష్మజీవులుగా ఉన్నాయి. అయితే దాదాపు 1 బిలియన్ సంవత్సరాల తర్వాత ఈ జీవులలో కొన్ని ప్రపంచ గమనాన్ని మార్చాయి. భూమి చాలా కాలం నీటి ప్రపంచంలా ఉండలేదు. పురాతన మహాసముద్రం నుండి ఉద్భవించిన మొట్టమొదటి ఖండాలను శాస్త్రవేత్తలు క్రేటాన్స్ అని పిలుస్తారు. ఈ క్రేటాన్స్ అన్నీ కలిసి ఒక సూపర్ కాంటినెంట్గా మారాయి. వల్బరా గ్రహం మీద కనిపించిన మొట్టమొదటి సూపర్ కాంటినెంట్, కానీ అంత పెద్దది కాదు. ఇది ఆస్ట్రేలియా ఖండం కంటే చిన్నదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సుమారు 2.4 బిలియన్ సంవత్సరాల క్రితం సైనోబాక్టీరియా మన గ్రహం యొక్క మొదటి ఫోటోసింథసైజర్గా పరిణామం చెందింది. చివరికి భూమి యొక్క వాతావరణాన్ని జీవించడానికి అనువుగా మార్చడానికి మనకు ఆక్సిజన్ ఉత్పత్తిదారులు తయారయ్యారు. అండ్ ద రెస్ట్ ఈస్ హిస్టరీ. జస్ట్ జోక్ చేశా. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఈ కొత్త ఆక్సిజన్తో భూమి యొక్క వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ చాలా తక్కువగా ఉంది. ఇది భూమిని చాలా చల్లగా మార్చేసింది. దీనివల్ల భూమి మంచుతో నిండిపోయింది. ఇక మన కొత్త భూమి ఇప్పుడే తన మొట్టమొదటి మంచు యుగాన్ని చూసింది. ఇక భూమి వాతావరణం మారే కొద్దీ ఖండాలు కూడా కదులుతూ విడిపోయి మరొక సూపర్ కాంటినెంట్గా తయారు చేయడానికి మళ్ళీ ఏకమయ్యాయి. రొడీనియా నిజమైన సూపర్ కాంటినెంట్. ఇది గ్రహాన్ని కప్పి ఉంచిన అతిపెద్ద సూపర్ కాంటినెంట్ కావచ్చు. మరి జీవితం చివరకు మరింత కష్టంగా మారింది. అయితే ఏదో జరిగింది. రొడీనియా విడిపోయి మరో సూపర్ కాంటినెంట్గా ఫామ్ అయింది. దీనిని పనోషియా అని పిలిచారు. అప్పుడు సుమారు 540 నుండి 485 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక కొత్త లైఫ్ పుట్టుకొచ్చింది. ఈసారి జరిగిన ఈ ప్రాసెస్ని క్యాంబ్రియన్ ఎక్స్ప్లోజన్ అని పిలిచారు. మరియు ఈ కాలంలో ఉద్భవించిన జంతువులలో పెంకులు లేదా వెన్నెముక వంటి గట్టి శరీర భాగాలు ఉండేవి. ఇక వీటన్నిటిలో గ్రహాంతరవాసులుగా వింతగా కనిపించే
ట్రిలోబైట్స్ అత్యంత ప్రసిద్ధమైనవి. దాదాపు 440 మిలియన్ సంవత్సరాల క్రితం వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది మరియు సముద్రపు ఉష్ణోగ్రత ఉన్నట్టుండి మారిపోయింది. భూమి తన మొదటి అత్యంత భయంకరమైన విపత్తుకు గురైంది. ఇది వ్యాపించి ఉన్న ఈ జీవి రూపాలలో చాలా వరకు కనుమరుగైపోయాయి. ఇవే మన భూమిపై ఎకోసిస్టమ్కు పునాదులు వేశాయి. వ్యవస్థలకు పునాది వేసే విధంగా మొట్టమొదటి చెట్లు భూమి యొక్క నేల నుండి ఉద్భవించాయి మరియు మొదటి జంతువులు సముద్రం నుంచి భూమిపైకి వెళ్ళాయి. 250 మిలియన్ సంవత్సరాల క్రితం మన భూమి మన చివరి విస్తారమైన సూపర్ కాంటినెంట్ పాంజియాతో కప్పబడి ఉంది. పాపం ఈ కాలంలోనే భూమి మన చరిత్రలో అతిపెద్ద సామూహిక విపత్తు సంఘటనను చవిచూసింది. పెద్ద ఎత్తున చావులు కూడా చూసింది. భారీ మొత్తంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ మరియు వేగవంతమైన గ్లోబల్ వార్మింగ్ దాదాపు 90% జంతుజాతులను తుడిచిపెట్టుకుపోయింది. కానీ ఈ సామూహిక విపత్తు మరిన్ని కొత్త జాతులకు నాంది పలికింది. 240 నుండి 230 మిలియన్ సంవత్సరాల క్రితం మొట్టమొదటి డైనోసార్లు ఏర్పడ్డాయి. తరువాతి 150 మిలియన్ సంవత్సరాలలో డైనోసార్లు భూమిని పరిపాలించాయి. మీరు కానీ అక్కడ ఉంటే భూమి మీద అతిపెద్ద జంతువైన అతిపెద్ద అర్జెంటీనోసారస్ను చూసేవారు. లేదా మీరు భూమి యొక్క గొప్ప వేటాడే డైనోసార్లలో అసలైన టీరెక్స్ చేత తరమబడవచ్చు కూడా. మరియు పాంజియా విడిపోయి మనం ఇప్పుడు చూస్తున్న ఖండాలను ఏర్పరచడాన్ని చూసేవారు. ఇప్పుడు మనం దగ్గర పడుతున్నామని ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఇప్పుడు మన మెక్సికో ఉన్న చోటే మన భూమిపైకి ఒక ఆస్ట్రాయిడ్ దూసుకొచ్చింది. అది వాతావరణంలోకి చాలా శిథిలాలను వదిలింది. ఎంతలా అంటే ఆ సూర్యుడినే బ్లాక్ చేసింది. ఇది డైనోసార్ల వినాశనానికి కారణమైంది. భయంకరమైన వాతావరణ మార్పులకు దారితీసింది. అభివృద్ధి చెందుతున్న సమయంలో జంతువులలో క్షీరదాలు చాలా సాధారణంగా మారాయి. సుమారు 6 మిలియన్ సంవత్సరాల క్రితం ముందుగా తెలిసిన మానవులు ఈ ప్రపంచంలో నడవడం ప్రారంభించారు. ఈ జాతిని సహలాంథ్రోపస్ అని పిలుస్తారు. అయినప్పటికీ అవి 4 కాళ్ళతో నడిచేవి. 4 మిలియన్ సంవత్సరాల క్రితం వారు 2 కాళ్ళ మీద నడవడం ప్రారంభించారు మరియు సుమారు 1 మిలియన్ సంవత్సరాల తర్వాత వారు వస్తువులను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగించే మొట్టమొదటి సాధనాలను అభివృద్ధి చేశారు. సుమారు 8 లక్షల సంవత్సరాల క్రితం ఈ ప్రారంభ మానవులు అగ్నిని ఎలా నియంత్రించాలో కనుగొన్నారు. ఇప్పుడు ఆహారాన్ని వండుకోవచ్చు, అలాగే వేడిని అందించవచ్చు. వారి మెదడులు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. ఈ మానవులు మునుపెన్నడూ లేనంత వేగంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, చుట్టుపక్కల ప్రపంచంలోకి సరికొత్త మార్గాల్లో సంభాషించడం నేర్చుకున్నారు. ఆ తరువాత 40,000 నుండి 15,000 సంవత్సరాల క్రితం మానవ జాతికి కారణమైన హోమోసేపియన్స్ మినహా అన్ని ఇతర మానవ జాతులు అంతరించిపోయాయి. 10,000 సంవత్సరాల క్రితం భూమి తన తొలి రైతులను చూసింది. సంచార మానవులు భూమి మీద సంచరించడం మానేశారు మరియు చివరకు వారి మూలాలను అణిచివేశారు. సుమారు 200 సంవత్సరాల క్రితం పారిశ్రామిక విప్లవం జరిగింది. మన ప్రధాన సాంకేతిక, సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక పరివర్తనల ద్వారా వెళ్ళాము. గ్రామీణ ఆధారిత వ్యవసాయ సమాజాలు మరింత పారిశ్రామికంగా పట్టణాలుగా మారాయి. ఇంకా మన మానవ జనాభా గురించి చెప్పుకుంటే అది పెరుగుతూనే ఉంది. 1804 నాటికి మనం 1 బిలియన్కు చేరుకున్నాం మరియు 1927 నాటికి 2 బిలియన్లు. 1960ల నుండి జనాభా వేగంగా మరియు ఇంకా వేగంగా పెరుగుతూనే ఉంది మరియు ఇప్పుడు మానవ ఉనికికి అనేక ఇతర రూపాలకు కొత్త ముప్పు ఉంది. ఇక్కడ భూమిపై జీవితం, వాతావరణ మార్పు, ఉష్ణోగ్రతలు మరియు సముద్ర మట్టాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. జీవ వైవిధ్యం క్షీణిస్తోంది. విషయాలు మారకపోతే మరొక సామూహిక విపత్తు అంచున ఉండవచ్చు. అది మన అప్కమింగ్ వీడియోలో చూసుకుందాం. అంతవరకు సెలవు.